అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించటం ఎంతవరకు నిజమో, అలాగే పోరాడి ఓడిన వారు కూడా తిరిగి ఏదో ఒక రోజు గెలవటం అనేది కూడా అంతే సత్యం. ఇప్పుడు కూడా మనం నిరాశపడకూడదు. దాన్ని పోరాటంగానే భావించాలి. జీవితం అంటేనే పోరాటం. ఆ పోరాటంలోనే మనం ముందుకెళ్తూ ఉండాలి. జీవితంలో మళ్ళీ మనం అనుకున్నది సాధించేంతవరకు ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి. అందుకే ఈ అస్తమించిన సూర్యుడు నిజంగానే ఉదయిస్తూనే ఉంటాడు. మళ్ళీ పొద్దున్నే, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ పొద్దున్నే వస్తూనే ఉంటాడు. ఆయన వర్క్ ఆయన చేస్తున్నాడు. సో సహజంగా ఏమవుతుందంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే, దాన్ని పాజిటివ్ ట్రెండ్లో కనుక తీసుకెళ్తూ ఉంటే, అప్పుడు ఎవరైనా సరే లైఫ్లో ముందుకెళ్ళగలుగుతారు. అదే దాని గురించి చెప్పినటువంటిది ఇది.